హాయ్ ఫ్రెండ్స్, ఇండియా క్రికెట్ ఫ్యాన్స్కి ఒక గొప్ప వార్త. షోయబ్ అఖ్తర్ స్పీడ్తో సరిపోలే కొత్త తుఫాన్ బౌలర్ వచ్చేశాడు. అతి వేగంగా బంతివేసి రికార్డు తోడేశాడు. ఆ అద్భుత బౌలర్ ఎవరు? కేవలం 23 సంవత్సరాల వయసున్న అశోక్ శర్మ. పాకిస్తాన్ను త్వరగా బంతులు వేసేవాళ్లని అంటారు. కాని ఇప్పుడు ఆ ఖని హిందుస్థాన్లో కూడా దొరికింది. ఈ ఐపీఎల్లో ఇండియాకు ఒక అసాధారణ వేగవంతుడు వచ్చాడు. అశోక్ శర్మ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జెర్సీలో 154.2 కిలోమీటర్లు గంటకు స్పీడ్తో బంతివేశాడు. ఇది ఐపీఎల్ 2026 సీజన్లో అతి వేగంగా బంతివేసిన రికార్డు. ఇంత వేగం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా 7 కిలోమీటర్లు పెరిగితే షోయబ్ అఖ్తర్ రికార్డును కూడా తోడేస్తాడు. జైపూర్ దగ్గర రాంపురా గ్రామం నుంచి వచ్చిన అశోక్ శర్మ తండ్రి నాథులాల్ శర్మ వ్యవసాయదారులు. సహజంగా ఫాస్ట్ బౌలర్ అయిన అతని ఎత్తు, శరీర నిర్మాణం వల్ల స్పీడ్ మరింత పెరిగింది. అతను 17 జూన్ 2002లో జన్మించాడు. పాఠశాల రోజుల్నుంచే క్రికెట్ మైదానంలో రాణించాడు. దేశీయ క్రికెట్లో ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆకట్టుకుని ఐపీఎల్లో అవకాశం పొందాడు. 2022లో కోల్కతా నైట్ రైడర్స్ 55 లక్షలకు కొన్న ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. కాని గుజరాత్ టైటాన్స్ 90 లక్షలకు కొని అతనికి అవకాశమిచ్చింది. ఇప్పుడతను మెరిసిపోతున్నాడు. రాబోయే సంవత్సరాల్లో అశోక్ శర్మ కేవలం ఐపీఎల్లోనే కాదు, టీమిండియా తరఫున కూడా రికార్డులు సృష్టించి నిరంతరం వికెట్లు తీసి గెలుపులు అందించాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇండియా క్రికెట్కు ఇది చాలా ఆనందకరమైన వార్త. ఇలాంటి యువ వేగవంతులు బరిన్ని వచ్చి జట్టును బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్